సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వదేశీ కోసం నిత్యం పరితపించిన ఋషి సుదర్శన్జీ. జూన్ 18 పరమపూజ్య సుదర్శన్జీ జయంతి సందర్భంలో వెలువడిన వ్యాసం. కెఎస్ సుదర్శన్జీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 5వ సర్సంఘ్ చాలక్. వీరి పూర్తి పేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వీరి స్వస్థలం కర్ణాటకలోని కుప్పహళ్ళి గ్రామం. 9వ సంవత్సరం నుంచే వీరు సంఘశాఖకి వెళ్ళేవారు. 1954లో జబల్పూర్లోని సాగర్ విశ్వవిద్యాలయం నుంచి టెలికమ్యూనికేషన్స్ రంగంలో బిఈ పట్టాను పొందారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు అయిన తర్వాత 23 సంవత్సరాల వయసులో ఆయన సంఘ ప్రచారకులుగా పూర్తి సమయం సంఘకే వెచ్చించారు. మొదట రాయగఢ్లో బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి శారీరక విభాగం అంటే ఎనలేని ఆసక్తి. 1969 నుంచి 1971 వరకు అఖిల భారత శారీరక ప్రముఖగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదర్శన్జీ సమయంలోనే సంఘశాఖలో నియుద్ధ ఆసనాలు ఆటలను సంఘ శిక్షా వర్గలో చేర్చారు. అయితే సుదర్శన్జీకి స్వదేశీ భావాలు జాస్తి. ఆ కారణంగానే ఆయన జీవించినంతకాలం స్వదేశీ మార్గంలోనే జీవించారు. ఆయుర్వేద వైద్య విధానంపై ఎనలేని గురి. ఆయనకు ఉన్న ఆరోగ్య ఇబ్బంది రీత్యా ఆయనకు బైపాస్ సర్జరీయే చేయాలి అని వైద్యులు పట్టుబట్టారు. కానీ సుదర్శన్జీ మాత్రం సొరకాయ రసం, తులసి, మిరియాలు మొదలైన దేశీయ వైద్య విధానాల ద్వారానే తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆయన ఆయుర్వేద పద్ధతిని కాదంబిని పత్రిక 2 సార్లు ప్రముఖంగా ప్రచురించి దేశానికి పరిచయం చేసింది. స్వదేశీ జాగరణ మంచ్కి మారు పేరు సుదర్శన్జీ. సంఘ ప్రేరణగా నడిచే స్వదేశీ భావాలు, వస్తువులను ప్రోత్సహించే స్వదేశీ జాగరణ మంచ్ అంటే సుదర్శన్జీకి ఎనలేని అభిమానం. చాలా సంవత్సరాల పాటు ఆయన స్వదేశీ జాగరణ మంచ్కి మార్గదర్శకగా కూడా పనిచేశారు. సర్సంఘ్ చాలక్గా బాధ్యతలు స్వీకరించే వరకు సుదర్శన్జీ జాగరణ మంచ్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ప్రతి జాగరణ మంచ్ బైఠక్లో వీరు తప్పనిసరిగా ఉండేవారు. సుదర్శన్జీ లేని జాగరణ మంచ్ బైఠక్ లేదు అంటే అతిశయోక్తి కూడా కాదేమో. దేశవ్యాప్తంగా జాగరణ మంచ్ విస్తరించడం, పలు క్యాంపెయిన్లు బలంగా జరిగాయి అంటే దాని వెన్నెముక సుదర్శన్జీయే. ఓవైపు దత్తోపంత్ టేంగ్డేజీ, మరోపక్క సుదర్శన్జీ. ఇద్దరు జాగరణ మంచ్కి 2 కళ్ళల్లా పనిచేశారు. వీరి హయాంలోనే 2 బలమైన దేశవ్యాప్త ఉద్యమాలు జరిగాయి. ఒకటి మత్స్యయాత్ర. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రదేశాల గుండా ఈ యాత్ర సాగింది. విదేశీ పర్యాటకులు సముద్ర చేపల వేటకు వ్యతిరేకంగా ఈ యాత్ర జరిగింది. విజయం కూడా సాధించింది. ఆ తర్వాత నమక్ ఆందోళన్, ఉప్పు నిర్బంధ అయోడైజేషన్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. ఈ 2 ఉద్యమాలు వీరి హయాంలోనే ఉధృతంగా సాగాయి. అప్పటి ప్రభుత్వాలు దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సమయంలో అంటే విదేశీ కంపెనీలకు అనుకూల నిర్ణయాలు, విదేశీయులకు ప్రయోజనాలు పొందే ఏ నిర్ణయానైనా నిర్మోహమాటంగా సుదర్శన్జీ వ్యతిరేకించేవారు. అంతేకాకుండా భూ చట్టాలను కూడా వ్యతిరేకించేవారు. ఓవైపు దత్తోపంత్ టేంగ్డేజీ, మరోవైపు సుదర్శన్జీ. ఇద్దరు విదేశీ శక్తులతో పోరాడారు. సుదర్శన్జీ సాధారణ శైలి, సమర్థవంతమైన దిశానిర్దేశం కారణంగా స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు సహజంగానే ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఆయన అసమానమైన తెలివితేటలు మరియు ఆప్యాయతలతో అందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ లక్షణాలన్నీ జాగరణ మంచ్ సరైన పథంలో నడవడమే కాకుండా అనేక ఉద్యమాలు విజయం సాధించడానికి దోహదపడింది. ఒకానొక సమయంలో భారతదేశ అభివృద్ధి స్వదేశీ దృక్కోణం విషయంలో ఓ పత్రం తయారు చేయాలని స్వదేశీ జాగరణ మంచ్ నిర్ణయించుకుంది. ఈ డాక్యుమెంట్ తయారు చేసే బాధ్యతలలో అనేక మంది కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారు. అనేక సమాలోచనల తర్వాత జాగరణ మంచ్ అఖిల భారత సమావేశాల ముందుకు వచ్చింది. సుదర్శన్జీకి ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్కి పరిపూర్ణత చేకూర్చారు. జీవితంలోని చివరి రోజున ఆయన రాయ్పూర్ కార్యాలయంలో ఉదయం ఏకాత్మత స్తోత్రం చదువుతున్నప్పుడు ఒక స్వయం సేవక్
అందులో ఒక చోట విసర్గను సరిగా పలకలేదు. ఆ తర్వాత సుదర్శన్జీ అతనిని అక్కడే ఉండమని చెప్పి ఆ విసర్గతో పాటు చదవడం ఎలాగో 5 సార్లు ఆయన చేత అభ్యాసం చేయించారు. అలా చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంత ముఖ్యమో చూపించారు. పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగిన సుదర్శన్జీ సర్సంఘ చాలకుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భోపాల్ వెళ్ళినప్పుడు అందరికంటే ముందు తనతో పనిచేసిన ప్రచారకుల ఇళ్లకు వెళ్ళి వారిని శాల్వా, శ్రీఫలాలతో సత్కరించి గౌరవించారు. ఎంతో విషయ పరిజ్ఞానం కలిగిన శ్రీ సుదర్శన్జీకి అనేక భాషలు తెలుసు. పైగా గొప్ప వక్త. అందుకనే ఆయనను సంఘ విజ్ఞాన కోసం ఎన్సైక్లోపీడియా ఆఫ్ సంఘ్ అని అనేవారు. ఏ విషయమైనా ఆమూలాగ్రం తెలుసుకోవడం ఆయనకు అలవాటు. అందువల్ల ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగలిగేవారు. పంజాబ్లో ఖలిస్తాన్ సమస్య, అసోంలో బంగ్లా చొరబాటు వ్యతిరేక ఉద్యమాలపై తన లోతైన విశ్లేషణ, స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. భారత్ మాతాకి జై.